హాయ్ ఫ్రెండ్స్! నేనెక్కడున్నాను? బ్యాక్‌గ్రౌండ్ జూసి గెస్ చేయగలరా? గెస్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ జేసేయండి. ఇక్కడొచ్చేసి నేనైతే ఎడమ చేత్తో తినట్లే ముందు. కుడి చేత్తోనే తింటున్నాననమాట. కానీ ఫ్రంట్ కెమెరా వల్ల మీకు ఎడమ చెయ్యి లెక్క కనిపిస్తుంది. మా అఖిల్ ఏం జేస్తుంది మా మమ్మీ అన్నట్లుగా చూసుకుంటూ అయితే వెళ్తున్నాడు. ఇది స్పెషల్‌గా నేనేసుకొని తినేటటువంటి దోస. వాళ్ళందరికీ నార్మలేసేసి నేను మాత్రం ఎగ్ దోస ఏసుకొని మరీ తింటున్నాననమాట. అది గూడా కారంలో నంజుకొని. పల్లీ చట్నీ గూడా అయిపోయింది అందుకోసమనేసి. ఇక నాకైతే నైటంతా ఫుల్లు నిద్రబోయిన తర్వాత మార్నింగ్ లేసినప్పుడు అబ్బా! మన ఇంటికి మనం వచ్చేసాం అన్న ఫీలింగ్‌తోనే నిద్ర బాగా పట్టేసింది. అది కాక చాలా ఇయర్స్ తర్వాత చక్కగా ఇది మా రూమ్ నిజం చెప్పాలంటే మా రూమ్‌లో మళ్ళీ మేము పడుకుంటే అదొక హ్యాపీనెస్‌నిచ్చింది. అయితే సంయుక్త ఇక్కడి నుంచి మేము వెళ్ళేటప్పుడు చిన్న పిల్ల మధ్యలో పడుకునేటిది. ఇప్పుడు అంతే అన్నమాట. గొంతు మీద చెయ్యేసి ఇక గొంతు నొక్కినట్టే చేస్తుంది. ఇక ఇక్కడొచ్చేసి సంయుక్తకి వాచీ తీసుకొచ్చాం గదా! అవి చూపిస్తున్నాము. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ వాచీ అయితే ఆడటం మానేసిందని దీనికి బ్యాటరీ ఎయటం కోసమనేసి రిపేర్‌కిచ్చాము. బట్ అది మనకి వాటర్ ప్రూఫ్ కావటం వలన ఓపెన్ అవ్వక పగిలినట్టు అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చి కొత్త వాచీ అయితే తీసుకున్నాం. కానీ దాని ఎక్స్‌ప్రెషన్ ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో బాగా ఇచ్చింది. అబ్బా! నాకు వాచీ వచ్చేసిందని. బట్ ఎప్పుడైతే అది ఇరిగిపోయింది చూసిందో వాళ్ళ డ్యాడీ కవర్ చేస్తున్నారు చూడండి. అది ఇరిగిపోవటం గాదు నాన్న అది మోడల్ అని జెప్పాడు. టైం జూసుకుంది. టైం జూస్తే టైం గూడా ఆడట్లేదు అదేంది అన్నట్లు చూస్తుందనమాట. ఇక ఇక్కడ ఫీల్ అయిందండి. చూడండి మీరు. అదిగోండి గొంతున చెయ్యేయటం అంటే ఇదే అనమాట. పడుకున్నప్పుడు గూడా అసలు గొంతుకు చెయ్యేసేసిద్ది. ఒక్కొక్కసారి ఊపిరి గూడా ఆడదేమో అనిపిచ్చిద్ది. మీ పిల్లలు ఇంతేనా? ఇక మా అఖిలేమో నాకు ఈ వాచ్ ఎందుకు తెచ్చినవు డాడీ? నేను ఇలాంటిది అడిగానా? నాకు నీట్‌గా కనపడాలని జెప్పాను. నాకు వాటర్ ప్రూఫ్, తొక్కలో పురుగు గాదు కావాల్సింది. బ్యాగ్‌లో బెట్టుకొని వాచి టైం జూసుకోవటమే. మాకు వాచెస్ హ్యాండ్‌కి బెట్టుకోవటానికి అలో లేదు అని చెప్తున్నాడు. ఇక సంయుక్తకి న్యూగా కొన్న వాచ్ ఇస్తే దాని ఎక్స్‌ప్రెషన్స్ అయితే మారిపోయాయి. అఖిల్ మాత్రం ఈ వాచ్ ఎందుకు తెచ్చారు అనేసి చాలా ఫీల్ అయ్యాడనమాట. ఇక మేము ఇంటికొచ్చేసరికి అత్తయ్య వాళ్ళనైతే ఇంటికెళ్ళి ఎళ్ళొద్దని జెప్పాం. మేము ఒక్కటే జెప్పాం వర్షం పడితే కొంచెం ఊడ్చి రండి. ఎందుకంటే ఆ దుమ్ము, ధూళికి మళ్ళీ అంటుకుపోయినట్టు అయిద్ది. అదొక్కటి చేయించాలని జెప్పామనమాట. చిక్కుడు చెట్టు మేమెళ్ళేటప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో జూసేయండి. అండ్ కొంచెం లేట్‌గా పెట్టానని వీడియో ఏమనుకోవద్దు. నాకు కూడా ఎడిటింగ్‌కి చాలా అంటే చాలా టైం పట్టేస్తుందనమాట. సో, లాంగ్ వీడియోస్, డైలీ వీడియోస్ పోస్ట్ చేయండి అక్క అనేసి చాలామంది అంటున్నారు. బట్ నాకున్నటువంటి ప్రెజెంట్ సిట్యుయేషన్‌కి కొంచెం నేను చేయలేకపోతున్నాననమాట లాంగ్ వీడియోస్. షార్ట్ వీడియోస్ మాత్రం శారీ కలెక్షనే కాదు నార్మల్ షార్ట్ వీడియోస్ గూడా మీకైతే డైలీ షేర్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి గొంగర పురుగులు. అమ్మో! ఇవి ఎన్ని ఇంట్లోకి పోయాయో ఈ చెట్టు వల్ల. అనవసరంగా చెట్టు ఉంచిపోయానే అనిపించింది ఆ పురుగుని చూడటంతోనే. దాన్ని పడేయాలని చూస్తే ఇటే పడిపోతుందనమాట. హమ్మయ్య! ఎలాగో పనైపోయిందనేసి అనుకున్నాను. మీకెప్పుడైనా స్కూల్ డేస్‌లో గొంగర పురుగులు మీదెక్కాయా చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. ఎందుకంటే నాకైతే ఫిఫ్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు కిటికీ పక్కన కూర్చొనుంటే ఒక గొంగర పురుగు మీదకెక్కిందనమాట. ఎక్కితే నేనేమో ఏంటి జరజర అంటుంది. అంటే మనకు తెలుస్తది గదా! కొంచెం ఫీల్ ఉంటది గదా! అనిపిచ్చింది. అంటే షర్ట్ మీదే. ఏంటని ఇలా అంటే ఒకేసారి చేతి మీద ఎక్కేసింది. ఇక్కడ జూడండి ఆ కేకకి మా ప్రిన్సిపల్ సార్ రూమ్‌లోకి ఉరికొచ్చేసారనమాట. ఇల్లు ఇంటి పక్కనే అయ్యేసరికి మాకు స్కూల్ అన్నది ఇక ఇంటికెళ్ళి అసలక ఆ తొట్టి దగ్గర రుద్దానండి. గోడకేసి రుద్దినట్టే రుద్దాను దురద తట్టుకోలేక. అయన్నీ గూడా నాకు ఈ గొంగర పురుగులతో చాలా అనుబంధాలున్నాయన్నట్లు ఇదవుతాయి. ఇక ఈ కవర్స్ అన్నీ నేను ఇంటికొచ్చేసరికి వచ్చేసాయన్నమాట. వాటిని అవన్నీ చూస్తున్నాను. ఎన్నొచ్చాయి? ఎంత సెంటీమీటర్‌లో వచ్చాయి? ఏంటి అనేసి. 2, 3 శారీస్ గూడా పెట్టి పంపియొచ్చు. కవర్స్ అయితే పెద్దవి ఆర్డర్ పెట్టేసానని నాకు క్లారిటీ వచ్చింది. కానీ మళ్ళీ మళ్ళీ చిన్నవి ఎందుకులే అన్న ఫీలింగ్‌తో అయితే అనిపిచ్చింది తర్వాత. ఇక వెదర్ అంతా చాలా కూల్‌గా ఉంది. అండ్ దాంతో పాటుగా నేచర్‌ని చూస్తూ ఉండాలనిపిచ్చేస్తుంది. అంత పచ్చగా కనిపిస్తుంది ఈ వర్షాల కారణంగా. ఒకరోజేమో వర్షం కురిస్తే రెండో రోజేమో వర్షం మర్చిపోతుంది కురవాలని. మళ్ళీ థర్డ్ డే హమ్మయ్య! నిన్న వర్షం కురవలేదు. ఈరోజు బట్టలెక్కువేసేసి ఉతుక్కుందాం అనుకున్నాననుకోండి. సేమ్ సిట్యుయేషను. నాకస్సలు ఓపిక లేదు బాబోయ్! ఈరోజైతే నువ్వు కొట్టు తెరవద్దని జెప్పాను. ఆయన మాత్రం కొట్టు తెరుస్తున్నారు. అది గూడా ఓపెన్ జేయనీకైతే కాదనమాట. అత్తయ్య సరుకులు తీసుకురామన్నారు అందుకోసమనేసి. ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. ఇక మా అఖిలేమో నిద్ర పోతున్నాడనమాట. ఇక
నిద్రపోతున్నాడు అంటే మీకు అర్థమయిందా? నటిస్తున్నాడు అనేసి. ఇక్కడ వచ్చేసి నేను భోజనం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఈరోజు పాలు పోసి సొరకాయ కూర అయితే వండుతున్నాననమాట. ఇంకా మీకొక విషయం చెప్పాలా? మేము ఇంటికొచ్చేసరికి మా ఇంట్లో చుట్టాలు చాలా మందొచ్చేసారండి. ఆ చుట్టాలను చూస్తే నాకు మా ఆయనకి కంపరం వచ్చేసి ఒక పక్క వర్షం కురుస్తున్నా గానీ, ఆ చుట్టాలని తరిమి కొట్టిందాక మేము మనశ్శాంతిగా ఉండేటట్లు లేమనమాట. ఏంటి ఆ చుట్టాలు మీకు అర్థమయ్యే ఉంటుంది ఆల్రెడీ. అదేనండి బొద్దింకలు. అసలు మా ఇంట్లో బొద్దింకలు ఉండటం ఏంటో నాకే అర్థం గాట్లేదు. అది నేను అంతకుముందు టీవీలో చూస్తున్నా, లేపోతే ఎక్కడైనా బొద్దింకలున్నాయి మా ఇంట్లో అని చెప్తున్నా, పెద్ద పెద్ద ఇళ్లల్లో అంటే ఉంటాయిలే, మన ఇళ్లల్లో ఎందుకుంటాయి అనుకునేదాన్ని. మరి ఎక్కడి నుంచొచ్చిందో ఈ సంత నాకు తెలియదు గానీ, అసలు మేము ఊరికెళ్ళొచ్చేసరికి ఏంటోనండి బొద్దింకలు కనపడటం స్టార్ట్ అయిపోయిందనమాట. అసలు మేమెళ్ళొచ్చింది ఒక 4 డేస్ లేదు. అన్ని బొద్దింకలు ఎట్టొచ్చాయో నాకు అంతకంటే అర్థం గాట్లేదు. ఆల్రెడీ ఉండే ఉంటాయి పార్వతి నువ్వు చూసుకోలేదంటే, అమ్మ అది నేనసలు ఒప్పుకోను. ఇంట్లో బొద్దింక కనపడిందంటే ఇక మనం బయటే ఉండాలి అన్నట్లుంటది. సో, కానీ అలాంటిది ఇప్పుడు నేను డేర్‌గా వాటిని చంపే స్టేజ్‌కెళ్ళిపోతున్నాను ఉన్నా కొద్దిగా. అందుకోసమనేసి ఇక ఈరోజు ఒక ప్లాన్ అయితే మా వారేసారనమాట. మనం ఎలాగైనా బొద్దింకల్ని నాశనం చేయాలి. ఏంటి ఇది ఒక పెద్ద ప్లానింగే అన్నట్లే అయింది. ఏంటంటే ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయ్యి బాగా ఇబ్బంది పెట్టేస్తుంటే, ఆ మధ్యలో మా ఆయన కుదరదు, ఈరోజు ఓపిక లేదన్నా ఒప్పుకోకుండా గిన్నెలన్నిటిని బయటేపిచ్చి మరి బొద్దింకలను చంపటంలో టైం పెట్టేసుకున్నారు. ఇక సంయుక్తనేమో సెలవులొచ్చినియి వాళ్ళ అన్నయ్యతో ఆడదాం అనుకుంటేనేమో ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయినియి అని తను ముభావంగా ఫేస్ పెట్టేసుకొనైతే వెళ్తుందనమాట. ఇక్కడ అదే చెప్తుంది. "ఇదిగో తెగిపోతుంది మమ్మీ, బ్యాగ్ బాగోట్లేదు మమ్మీ, బ్యాగ్ తీసుకోమను మమ్మీ డ్యాడీని" అంటే వాళ్ళ డ్యాడీ మాత్రం పూర్తిగా చినిగిన తర్వాత ఆలోచిద్దాంలే అంటున్నారు. అంతే గదండీ! ఇంట్లో ఉన్నప్పుడే కొద్దిగా బాగున్న దాన్ని చినగొట్టుకోకుండా మళ్ళీ యూజ్ జేసి ఇదంతా ఎందుకు లేనిపోనిది అనేసి ఆయన ఫీలింగ్ అనమాట. పిల్లలకి నేర్పించాల్సింది కూడా అదే మ్యాథ్స్. సారీ మ్యాథ్స్ అంటే మళ్ళీ లెక్కలనుకున్నారు. ఇక మా అఖిలేష్ జూడాలి. వాళ్ళ స్కూల్లో అఖిల్‌ని అడిగారంట, "మీ మమ్మీకి ఏదో అవార్డొచ్చిందిగా అఖిల్ నీకు తెలుసా" అని. అసలు వాడికేం తెలిసిద్ది చెప్పండి. వాడేమో ఇప్పుడే వచ్చాడయ్యా హాస్టల్‌గా పోయిన తర్వాత. ఇంటికొచ్చాక నాకు అదే క్వెషన్ అడిగాడు. అదే చూపిస్తుంటే ఏదో పెట్టొచ్చింది, లోపల ఏదో గిఫ్ట్ ఉండిద్దన్నట్లుగా ఓపెన్ చేయబోయాడు. సో, "ఏం లేదుగా మమ్మీ ఇది చెక్కేగా" అంటున్నాడనమాట. ఏదైనా చూసేటోళ్ళకి చెక్కయినా అది మీ మమ్మీ కష్టపడి సంపాదించుకున్నటువంటి ఫస్ట్ అవార్డ్ నాన్న అని చెప్తే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అవును మమ్మీ, నువ్వు 100,000 బటన్ రావటానికి ఎంత కష్టపడ్డావు, ఎప్పుడొచ్చిద్దని ఎంత వెయిట్ చేశావు, అప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యావు, ఇది తీసుకున్నప్పుడు కూడా అలాగే ఉన్నావా మమ్మీ అనేసి ఎన్ని క్వెషన్లు అడిగాడో నన్ను. తర్వాత వచ్చేసి ఇక నేనైతే జాలీగా మీకు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ పోతున్నాను. పర్టిక్యులర్‌గా ఇది ఏడు మాట్లాడాలి అన్న ఫీలింగ్‌తో అయితే కాదనమాట. ఇంకా ఇక్కడొచ్చేసి అఖిల్ అడిగినటువంటి హాస్టల్ స్నాక్ రెసిపీ అయితే చేస్తున్నాననమాట. అదేనండి వాడికి చాలా ఇష్టం, క్రిస్పీగా ఉంటుంది. ఇది కొంతమందికి తెలుసో తెలియదో, మీరు ట్రై చేశారో లేదో నాకైతే తెలియదు. ఏం లేదు, నెయ్యిని ఒక 4 స్పూన్‌లేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సేమియానైతే చక్కగా వేయించుకోవాలి. వాళ్ళ ఫ్రెండ్స్ గూడా అడిగారంట, "మీ మమ్మీతో స్నాక్స్ ఐటెమ్స్ చేయించుకురా, వీడియోస్ పెడుతూ ఉంటారుగా బావుంటాయి, మా మమ్మీ చెప్తుంటారు, మాకు చేయించుకురా" అనేసి. అందుకని వాడు ఈ రెసిపీ అడిగాడు. ఇక్కడేమో నేను పాప్‌కార్న్ ఏయించిస్తే మా హస్బెండ్ అండ్ అఖిల్ అయితే తింటున్నారనమాట. ఇక మా హస్బెండ్‌నేమో బెల్లం తురమని అయితే చెప్పానండి. అందుకని బెల్లం అయితే తురుముతున్నారు. ఇక అఖిల్ లెగిసి తినరాదురా అంటే, "లేదు మమ్మీ పడుకొని తింటేనే మజా వస్తుందిలే" అంటున్నాడు. ఇక అరిసి లేపాననమాట. ఇలా చక్కగా వేయించేసుకున్న తర్వాత మనం బెల్లాన్ని పాకం పట్టుకోవాలండి. అదే బాండీలో బెల్లాన్ని పాకం పట్టేసుకొని ఈ సేమియా మొత్తం వేసేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ. క్రిస్పీగా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. ఇది అందరికీ నచ్చిద్దా అంటే ఏమో చెప్పలేను. పళ్ళున్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళకైతే నచ్చిద్ది. చక్కగా మనకి ఈ పల్లి చెక్క ఇవన్నీ ఎలాగో ఇది గూడా అంతే అనమాట. డిఫరెంట్ టేస్ట్‌తో చాలా బావుంటుంది. నెయ్యయితే యాడ్ చేసుకున్నాను. మనకు కొంచెం పాకం రావాలి. జస్ట్ నార్మల్‌గా తీగ పాకం లెక్క బెల్లం పాకం గూడా వచ్చిన తర్వాత ఇది గూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవటమే. దీంట్లో ఇలాచీ పౌడరు, కొంచెం షుగర్ పౌడరు ఒక 2 స్పూన్లు వేసేసుకుంటే సరిపోతదనమాట. చాలా యమ్మీగా ఉంటుందండి. ట్రై చేయండి. మీ పిల్లలకు గూడా బాగా
నచ్చుతుంది. ఎప్పుడు పల్లి చెక్క అలాంటివే గాకుండా ఇలా చెక్కలాగా కూడా ఇవ్వండి. అయితే మీరు ఫస్ట్ టైమ్ ట్రై చేస్తుంటే మీ పిల్లలకి నచ్చిద్దో లేదో, మీకు ఇంట్రెస్ట్ ఉండిద్దో లేదో, అందుకోసం నార్మల్‌గా మీరైతే ఒక రూ. 10 ప్యాకెట్ ట్రై చేయండి. అది ఓకే అనుకున్న తర్వాత నెక్స్ట్ టైమ్ ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చనమాట. ఇది నేను థర్డ్ టైమ్ చేయటం. అఖిలు ఇక వచ్చిన తర్వాత ఇదే అడిగాడు నన్ను, "మమ్మీ నాకు సేమియా చెక్క చేసి పెట్టు" అనేసి. ఇక ఇక్కడ చూడండి నా కష్టాలు. స్టవ్ ఆఫ్ చేసేసి తీయటం అయితే స్టార్ట్ చేసేసాననమాట. ఇది మనకి చెక్కలాగా వస్తది. కావాలంటే ముందే కట్ చేసుకోవచ్చు. బట్ కానీ నేనైతే కట్ చేయలేదు. జస్ట్ చెక్కలాగా తీసేసి దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి మళ్ళీ అంటే చేత్తో ముక్కలు ముక్కలుగా కట్ చేసి తర్వాత అఖిల్‌కైతే ప్యాక్ చేశాను. కొంచెం కూల్ అయిన తర్వాత అనమాట. మనం నెయ్యి రాస్తాం కాబట్టి ప్లేట్‌కి ప్రాబ్లమ్ ఉండదండి. కానీ ఇక్కడ ఏంటంటే మనం అద్దటానికి ఇదంతా అంటుకుపోతూ ఉంటుంది పాకంతో కాబట్టి కొంచెం నెయ్యి రాసేసుకొని మొత్తం ఇలా వేసేసుకొని ఆహ్, ఇది చేయాల్సి అయితే ఉంటుందనమాట. ఇంకొక చిన్న విషయం మీ అందరికీ చెప్పాలి అనుకుంటున్నాను. నాయన్నీ ఎలా ఉంటాయంటే చూసే దాని ప్రకారం మీరు ఏమెయ్యదు సరిగ్గా ఏమొండదు అన్న ఫీలింగ్‌తో కొంతమంది పర్సన్స్ ఉంటారు. ఒక విషయం చెప్తున్నాను. నా ఫ్యామిలీలో ఎలా తింటారో అలా నేను వంటలు చేసుకుంటాను. అండ్ తర్వాతొచ్చేసి నేను ఉప్పు, కారాలు తక్కువే ఏస్తాను. మషాలాలు తక్కువే ఏస్తాను. నేను అన్నీ పడేయను. అన్ని డిఫరెంట్ వంటలను వండను. నాకు నా ఫ్యామిలీలో ఏది బాగా తింటారో అవి ట్రై చేస్తాను. ఎలా ట్రై చేస్తే వాళ్ళు తింటారో అలా ట్రై చేస్తాను. సో, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు చెఫ్‌లే అన్నమాట. అది వాళ్ళ ఫ్యామిలీ తినే ఫుడ్‌ని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్‌ని బట్టి ఉంటుంది. సో, ఇక ఇక్కడైతే మా వారు ఒక పక్కేమో ఆ మందులు కొట్టుకుంటూ, ఒక పక్క గిన్నెలు పెట్టుకుంటూ, నాకైతే ఓపిక లేదయ్యా! ఈరోజు ఏమొద్దన్నా బొద్దింకలు చూసిన కాడ నుంచి ఇక ఈయన అసలు ఉండలేకపోతున్నారనమాట. వర్షం ఒక పక్క జోరుగా పడుతుందండి. అయినా వినకుండా ఈయనైతే మందు కొడుతూ ఒక పక్క గిన్నెలన్నీ బయటేస్తున్నారు. గిన్నెలన్నీ బయటేస్తున్నారంటే చూడండి, ఇవేం మళ్ళీ నేను కడగకుండా లేను. మొత్తం గిన్నెలని బయటేసి తోమి ఆ వర్షంలోనే టార్చర్ అంటే ఇదేరా భగవంతుడా అన్నట్టు టార్చర్ చూసాను. ఎందుకంటే బాడీ అసలు పెయిన్స్‌తో ఒక రేంజ్‌లో ఉంది. మనం ట్రైన్‌లో జరిగిన ఎక్స్‌పీరియన్స్ మీ అందరూ వీడియో చూసారు గదా! అలా ఉంది. ఇదైతే పల్లు పంపించిందండి మీషోలో ఆర్డర్ పెట్టి నాకు. ఇది వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు నేను అడిగాను, "పల్లు నాకు ఇది ఆర్డర్ పెట్టరా నేను పేమెంట్ చేసుకుంటాను" అనేసి. సో, తనైతే నాకు ఆర్డర్ పెట్టిందనమాట. ఇది నాకు ₹159 అయితే పడిందండి. మనం బండలు క్లీన్ చేసుకోవటానికైతే యూజ్ చేసుకునేటిదనమాట. చాలా హెల్ప్ అవుతుంది. నేను అఖిల్‌కి ఒక 4 చిన్న టవల్స్ లెక్క కూడా చేసి పంపించాను. తను గూడా అంటున్నాడు, "మమ్మీ ఇది భలే హెల్ప్ అవుతుంది మమ్మీ నాకు కూడా" అనేసి చెప్తున్నాడనమాట. నేను ఒక పక్క ఈ గిన్నెలు మొత్తం మందెక్కడ పడిందో అని తోముకుంటుంటే, మా వారేమో మొత్తం దాంట్లో పెట్టుకుంటా మంచం మీద అయితే బోర్లిస్తున్నాననమాట. ఎందుకంటే వాటర్ కారిపోవాలి. ఒక పక్క వర్షం వస్తుంది. చూసారు గదా! మా ఇల్లు ఏంటంటేనండి జస్ట్ ఇంట్లో 4 అడుగులు మాత్రమే తడవదు. ఇంటి చుట్టుపక్కల మొత్తం తడిసిద్ది. ఆ రేకులు కింద గూడా. ఇంకా ఆ రేకులు గది ఒక్కటే తడవదనమాట. అంతే వర్షం పడుతుంటే. రీజన్ ఏంటంటే మాకు ఇల్లు గుండ్రంగా ఉండటం వల్ల వాటర్ మొత్తం గూడా అలా పడిపోతూ ఉంటాయన్నమాట. ఇల్లు మొత్తం అయితే. నాకదే అనిపిచ్చిద్ది. అబ్బా! ఉన్న కొద్దిగా ఇల్లయినా గానీ బయట కూడా మనకి వాటర్ పడకుండా ఉంటే ఎంత బావుంటదని. బట్ ఏం లేదండి. మా ఇల్లు రౌండ్‌గుండటం వల్ల ఆ ఇంటి మీద కారిన నీళ్లు గూడా అలా పడిపోతూ ఉంటాయి. గిన్నెల పనయితే అయిపోయింది. మరి ఇల్లు గూడా క్లీన్ చేసి కడిగేసుకోవాలి గదా! సో, ఆ పనయితే స్టార్ట్ జేయాలి. ఈలోపు సంయుక్త గూడా వచ్చేసిందనమాట. ఇక నేనొచ్చేసి అవన్నీ గూడా ఒక పక్కకు సదురుకుంటూ, ఒక పక్కన మందు కొట్టుకుంటూ తర్వాత మళ్ళీ ఆ మందు కొట్టిన చోటల్లా సబ్బు నీళ్ళు, సర్పు నీళ్ళు పెట్టి తుడుచుకుంటూ, నార్మల్ నీళ్ళతో తుడుస్తూ హమ్మా! ఒక మాదిరిగా చెప్తున్నాననుకుంటున్నారా? నేను చెప్పేదానికంటే ఆ డే మొత్తం నేను మా హస్బెండ్ పడ్డ నరకం, నరకం గాదు. అమ్మో! ఒక మాదిరిగా గాదండి. ఏడుపే వచ్చిందండి అసలక నాకైతే. అదే చక్కగా ఒక ఇల్లుంటే, కప్‌బోర్డ్‌లుంటే ఎక్కడికక్కడ కొట్టేసి ఆడ పడేస్తే, క్లీన్ చేసుకుంటే అయిపోద్ది గదా! ఈ పరిస్థితంతా ఏంటి అనిపిచ్చింది. బట్ అంత ఇల్లున్నా క్లీనింగ్ విషయంలో ఇంతే ఉంటది గదండీ. ఇల్లుంటే ఏమైనా క్లీనింగ్ తగ్గిద్దా? ఇంకా పెరిగిద్ది గానీ, సో, ఏదో నాకు లేదు అనేసి దాన్ని 10 సార్లు గుర్తు చేసుకోవటం తప్ప అంతేం లేదనమాట. ఇక చూసారా నైట్ గూడా తోమిన గిన్నెలన్నీ గూడా ఇక ఈయనైతే
పెట్టేస్తూ ఉన్నారు. నేను ఎందుకంటే దాంట్లోనే పడేసొచ్చానంట. అదే అంటున్నారు. "బయట పెట్టుకుంటేనేగా ఆరతాయి. ఎందుకు అలాగే ఉంచావు? నేనొచ్చి తీస్తాననే" అంటున్నారు. అది కాదబ్బా! నేను మళ్ళీ తోమాను. కొన్ని గిన్నెలున్నాయి చిన్న చిన్న సామాను అనేసి. అవి తోమేసి ఇంట్లోకొచ్చాను. వర్షం ఎక్కువ వస్తుందనేసి అంతే అని చెప్తున్నాననమాట. తర్వాత కొన్ని గిన్నెలు తీసుకెళ్ళి నేను లోపల బోర్లిచ్చినవన్నీ గూడా ఆరినియండి. మొత్తం తుడిసేసుకున్నాను గదా! వీటిని గూడా బోర్లిచ్చుకుంటున్నాను. మన వీడియోస్ షార్ట్‌లు, లాంగ్‌లు ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వాచ్ చేయండి. మనం ఆల్రెడీ శారీ బిజినెస్ స్టార్ట్ చేశాము. సో, మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఇంకొంచెం బెటర్‌గా ఇంక్రీజ్ అవుతాను. మార్జిన్‌లు ఎక్స్‌పెక్ట్ చేయట్లేదండి. నేను బిజినెస్ నాకు ఇంట్రెస్ట్ ఉంది గాబట్టి, బిజినెస్ కొంచెం డెవలప్ అయితే చాలు అన్న ఫీలింగ్‌లో అయితే నేనున్నాననమాట. ఐ హోప్ మీరు చూడండి, టాలీ చేసుకోండి. మీకు నచ్చిన శారీని పర్చేస్ చేయండి. అండ్ నాకైతే సపోర్ట్ జేయండి. శ్రావణ మాసం రాఖీ పౌర్ణమి వస్తుంది గాబట్టి, ఇది అయితే మిస్ అవ్వొద్దండి. సో, తొందరలోనే గివ్ అవే గూడా పెడదామా అనేసి ఆలోచనలో అయితే ఉన్నాను. మీ అందరి సపోర్ట్ అయితే నాకుండాలి. అండ్ ఇది వచ్చి నెక్స్ట్ డే అఖిల్ అయితే ప్యాకప్ అవుతున్నాడు. సో, తను కొంచెం హ్యాపీగా ఉన్నాడు. మేము టెన్షన్ పడ్డాం. అమ్మో! వీడేమైనా మనేది పెట్టుకుంటాడా ఏమా అనేసిలే గాని, బట్ వాడైతే కొంచెం ఇంట్రెస్ట్‌గానే ఉన్నాడు ఎళ్ళటానికి. ఫిఫ్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు మాకు ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఒక హాస్టల్‌లో పెట్టాము. సంయుక్త అక్కడే చదువుకునేది. సో, రోజు బట్టలు నేను ఉతికి పంపించటము, స్నాక్స్ పంపించటం, ఇద్దరికి గూడా చికెన్ చేసినప్పుడు చికెన్ పంపించడం అన్నీ బాగున్నా చిన్న పిల్లోడు కావటం వల్ల ఏమో మారం చేసేసాడు గానీ, బట్ ఇప్పుడైతే ఓకేనండి. పర్లేదు ఉంటున్నాడు. కానీ మాకు భయమైతే ఉంది. ఎందుకంటే కొంచెం దసరా సెలవులు గూడా కంప్లీట్ అయితే, ఎందుకంటే అప్పుడు 10, 15 రోజులు ఉంటాడు గదా! అవి గూడా కంప్లీట్ అయితే అసలు ఉండగలుగుతాడా లేదా క్లారిటీ వచ్చిద్ది మాకైతే. ఇప్పటికైతే నాన్న ఓకేనా నీకంటే, "అంతా బానే ఉంటుంది మమ్మీ. పర్లేదు. ఏం గాదు. నేను ఉండగలుగుతానులే" అనేసి నాకు ధైర్యం జెప్తున్నాడు. కానీ మీ అందరి ముందు మాట్లాడే పార్వతి, పార్వతి గాదండి. వాడు వెళ్ళిన తర్వాత 2, 3 డేస్ మనిషి మనిషిలాగే ఉండను. ఏదో జరుగుతుంది అంటే మాట్లాడుతున్నాను అంటే మాట్లాడుతున్నా. అలా ఉంటదనమాట నా పరిస్థితి. ఎలా ఉంటున్నాడో ఏంటో అని అనుక్షణం ఫీలింగ్ ఉంటుంది. తినేటప్పుడు, తాగేటప్పుడు అండ్ నిజం చెప్తున్నాను లిటరల్లీ బాత్రూమ్‌లో సిట్యుయేషన్‌లు గూడా పిల్లలు అంతమంది ఉంటారు. ఎలా ఉంటాయి ఏంటో పడుకునేటప్పుడు వర్షం కురుస్తున్నప్పుడు బట్టలు ఎండాయో లేదో మళ్ళీ జారతాడో ఎన్ని ఆలోచిస్తామండి. వాళ్ళ లైఫ్ కోసం తప్ప మేమేమి ఏంటో వాళ్ళని పంపించి సంతోషంగా ఉండాలి అన్నది ఏ తల్లిదండ్రులకు ఉండదు. ఎప్పుడూ అనుకోకండి. పేరెంట్స్ హాస్టల్‌లో పెడుతున్నారంటే వాళ్ళెంత సఫర్ అవుతారో, పెయిన్ తీసుకుంటారో. మేము ఇంట్లోనే ఉంటాం గదా! ఇద్దరము. పెట్టాల్సిన అవసరం గూడా లేదు. జాబులు గూడా చేసేటోళ్ళం కాదు. కానీ వాడి స్టడీ పర్పస్‌నేనండి నేనైతే పెట్టేది. ఇక్కడ నేను అన్నం తింటున్నాను. మమ్మీ బాయ్ అంటుంటే, "ఒరేయ్ ఆగరా నేను అన్నం తిన్నదాకా" అనేసి చెప్తున్నాననమాట. ఇక్కడ నేనేమో వీడియో చూస్తున్నాను ఎడిటింగ్ చేసుకుంటూ. మమ్మీ బాయ్ అంటున్నాడు. ఏంట్రా బాయ్? నేను రానియవా? అరవకుండా ఉండు. అరే! చెప్పేది నీకేరా అని అరుస్తున్నాననమాట. ఇక్కడైతే గబా గబా తినేస్తున్నాను నేను. మళ్ళీ వర్షం పడిద్ది మమ్మీ అనేసైతే అంటున్నాడు. ఆగు నాన్న సదిరాను గదా! మరి ఆకలైతుంది తినేయనే గబక్కన అనేసైతే చెప్తున్నాననమాట. ఇక అఖిల్‌కి కొన్ని స్నాక్స్ అవన్నీ గూడా నైటే కొనుక్కొచ్చారండి మా వారెళ్లి. అందుకోసం అనేసి అవి గూడా పార్సిల్ చేసేసామనమాట. కొన్ని అట్లేసుకున్నయి ఉంటే అవి. అలా తన డ్రెసెస్ కూడా తనకి కొంచెం పొడుగు, కురుస అయి ఉంటాయి గదా! అవన్నీ గూడా కొంచెం కుట్టియటం. ఈ 2 డేస్‌లో అవైతే సెట్ జేసేసుకున్నాం మేము. ఇక్కడొచ్చేసి మళ్ళీ ఎక్కడ వర్షం పడిద్దో అని వీళ్ళేమో టెన్షన్ పడుతూ ఉన్నారనమాట. ప్యాకింగ్ వాడికి చేసిన ఐటెమ్స్ మొత్తం గూడా ప్యాకింగ్ అయితే చేసేసాము. చికెన్ కారం మీకు నేను నెక్స్ట్ షార్ట్ వీడియోస్‌లో గానీ, లేపోతే గనక ఈరోజు షార్ట్ వీడియోలో గానీ షేర్ చేసుకుంటాను. మిస్ అవ్వకుండా చూసేయండి. చికెన్ కారం గూడా ఎలా పెట్టాను, ఏ వీడియో చూసి పెట్టాను, ఫస్ట్ టైమ్ పెట్టింది ఎలా సక్సెస్‌ఫుల్ అయ్యింది, ఏంటి అన్నది డీటెయిల్‌గా. ఇక్కడొచ్చేసి మాది కంప్లీట్ అయిపోయిందనమాట ప్యాకింగు. మా వారైతే ఎక్కించటానికి ఎళ్తున్నారు బస్సు సత్పెల్‌లో. లగేజీ మొత్తం గూడా అఖిలేమో వేరే పెట్టె తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యాడు. బట్ అదేమో కుదరలేదనమాట. అది వర్షం పడుతుందిగా వద్దని చెప్పాము. ఇక్కడ మా పార్సిల్ అయితే వస్తుందండి. అందుకోసమే కొంచెం వీడియో షూట్ చేస్తున్నాను. బట్ తర్వాత మళ్ళీ ఎందుకులే లేనిపోని రిస్కు అనేసి వీడియో కట్ చేసేసాను. మా బొద్దింకలు మందే గాదు. ఇలా అయితే మనం కరెక్ట్‌గా సెట్ అవ్వము అనేసి కొంచెం ఈ టిప్ ఫాలో అవ్వండి. మీకు సక్సెస్ అయ్యిద్ది. నాకు సక్సెస్ అయిందనమాట. కొన్ని మిరియాలు అంటే ఒక రూ. 10 ప్యాకెట్ మిరియాలు, ఒక రూ. 10 ఎల్లిపాయలు అంటే ఒక పెద్ద సైజు ఎల్లిపాయలు ఒక 2, 3
ఒక రూ. 10 ప్యాకెట్ మిరియాలు మొత్తం కలిపి మిక్సీలో కొట్టేయాలి. మెత్తగా పొడైపోయిన తర్వాత వాటర్ పోసేసి వడపోసుకొని ఇలా మనం చక్కగా స్ప్రే దాంట్లో వేసుకోవాలి. సన్నటి ఇదిగా ఉండే దాంట్లో వడపోసుకోండి. మనకి కొట్టేటప్పుడు ఎక్కడ పడకుండా చక్కగా ఉంటుందనమాట. ఇది మాత్రం మీరు 2 డేస్‌కి ఒకసారి స్ప్రే చేసుకోండి. మీరు కావాలనుకుంటే గిన్నెల మీద పడ్డా ప్రాబ్లమ్ ఉండదు మీకు. అసలు మీరు నార్మల్‌గా వేసేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. గిన్నెల మీద పడ్డా, లేకపోతే ఎక్కడ పడ్డా ఉన్నది మిరియాలు జస్ట్ దాంట్లో ఇవే కాబట్టి ఏం ప్రాబ్లమ్ లేదు. కొట్టేసుకోవచ్చనమాట. నేను స్టవ్ కింద అండ్ తర్వాత అడుగున కప్‌బోర్డ్‌లో అన్నిట్లో కొట్టేసానండి. ఈ కాయలు ఎప్పుడైనా తిన్నారా? ఇంత లావున్న కాయలేమో టేస్ట్ ఉన్నాయి. చిన్నగున్న కాయలేమో అస్సలు బాలేవన్నమాట. మా వారితో అదే చెప్తున్నా. చూసి తీసి రాకూడదా అంటే నాకేం తెలుసే అంటున్నారు. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.